యుద్ధ మేఘాలు అలుముకుంటున్నటువంటి ఈ టైంలో సరిహద్దుల్లో అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి వేళల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రక్షణ విదేశాంగ మంత్రుల యొక్క అధికారులతో అత్యున్నత స్థాయి వ్యూహాత్మక సమావేశాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా రక్షణ రంగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడే ఇలాంటి భేటీలు నిర్వహిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రస్తుతం విపరీతమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం మనం చూస్తున్నాం. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ స్థానిక ప్రజల మీద, మహిళలు, పిల్లల మీద విచక్షణ రహితంగా దాడులు జరుపుతూ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితుంది. గతంలో 1971లో అక్కడ జరిగినటువంటి తీవ్ర నరమేధాన్ని ఈ పరిస్థితులు మళ్ళీ గుర్తు చేస్తున్నాయి అంటున్నారు. తమని పాకిస్తాన్ బలగాల యొక్క దాడుల నుంచి కాపాడాలి అని అక్కడ నివసించేటువంటి ప్రజలు భారతదేశాన్ని గట్టిగా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కోసం ప్రత్యేకంగా 24 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతం పూర్తిగా భారత్లో విలీనమైతే అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంగా ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీట్లు కేటాయించి మన భూభాగం అని చెప్తున్నప్పుడు అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్న సమయంలో భారత్ జోక్యం చేసుకుని సైనిక చర్యలు చేపట్టాలా వద్దా అనే అంశం మీద అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ పాయింట్ మీద ముజఫరాబాద్, మీర్పూరు, బిల్గేట్, బల్దిస్తాన్ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల యొక్క భద్రత కోసం భారత్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టాల్సి వస్తే దానికి అయ్యే ఖర్చు, ఉపయోగించాల్సిన ఆయుధాలు, అంతర్జాతీయ సమాజానికి ఇచ్చేటువంటి వివరణ, దీని మీద ముందుగానే సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. మరొకవైపు పాకిస్తాన్ అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అణ్వాయుధాల యొక్క కమాండ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలోనే అవన్నీ ఉండిపోయినాయి. సరిహద్దుల్లో గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క భావజాలం బలపడుతూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కూడా తీవ్రమైన పోరాటాలు నడుస్తున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ఇప్పటికే తమను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని సొంత జెండా గీతాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఐక్యరాజ్య సమితి యొక్క గుర్తింపు కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బలూచిస్తాన్ వాళ్ళు. ఈ పరిణామాలు పాకిస్తాన్కి రాబోయే కొన్ని రోజుల్లో ముక్కలయ్యే దిశగా సాగుతోంది ఆ దేశం అంటున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్ తన వ్యూహాన్ని అమలు చేయడానికి ఇదే సరైనటువంటి సమయమా అనేటువంటి కోణంలో కూడా గట్టిగానే ఆలోచిస్తోంది. సో ఇలా సరిహద్దుల వద్ద ఒకవైపు విదేశీ సవాళ్లు ఉంటే మరోవైపు దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కూడా తీవ్రమైన ఆందోళన ఎప్పటికప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విదేశీ నిధుల యొక్క నియంత్రణ చట్టానికి సంబంధించినటువంటి మార్పులు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండింగ్ ఆగిపోతుందనే నెపంతో కొంతమంది నిరసనకు నెలకొల్పుతున్న పరిస్థితి కూడా ఉంది. సరిహద్దుల వద్ద చైనా తన యొక్క యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచి నిఘా పెంచడంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో దేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి విద్యార్థుల యొక్క ఆందోళనల పేరుతో నేర చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నివేదికలు చెప్తున్న వ్యవహారంగా ఉంది. ఈ రకమైనటువంటి బాహ్య అంతర ముప్పులను ఒకేసారి తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.